గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు మై షో. నేను మీ రాజా. గత కొన్ని గంటలుగా ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. దీనికి కారణం పాకిస్తాన్ ప్లేయర్ ఎవరైతే స్పిన్నర్ ఉన్నారో అబ్రార్ ని ఇంగ్లాండ్ 100 లీగ్ లోకి తన ఫ్రాంచైజీలోకి సెలెక్ట్ చేసుకోవడం. అయితే కావ్య మారన్ తీసుకున్న ఈ డిసిషన్ కరెక్టా కాదా, అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి, నైతికంగా ఇది కరెక్టా, ఇలాంటి అన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఈ రోజు మనతో జూమ్ లో టచ్ లోకి వచ్చారు. ఆయన అడిగి ఈ విషయం మీద మరింత సమాచారం తీసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజా. సార్, అసలు ఏం నడుస్తుంది సార్? కావ్య మారన్ మీద గత కొన్ని గంటలుగా విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. ఇది చాలా అవాయిడబుల్ కాంట్రవర్సీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓకే, ది 100లో మీరు గెలవాలని కోరుకుంటున్నారు, కొత్తగా ఎంటర్ అయ్యారు, ఆక్షన్ మొదటిసారి జరుగుతుంది, మంచి టీం సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ మీరు మిగతా అన్ని పరిస్థితులు, దేశ కాలమాన పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనవసరమైన కాంట్రవర్సీ నెత్తి మీద వేసుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్ ఒక 2 వారాల్లో స్టార్ట్ కాబోతుంది. మీకు అనవసరమైన డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో గొడవ స్టార్ట్ అయింది. సోషల్ మీడియాతో ఆగదు. మీరు ఏ వెన్యూల్లో ఆడుతున్నారో అక్కడ కూడా చిన్న చిన్న డెమాన్స్ట్రేషన్స్ జరుగుతాయి, అక్కడ కూడా సోషల్ మీడియాలో మాట్లాడతారు. సో సన్ రైజర్స్ని ఒక అవుట్ లాగా చూస్తారు. అంటే ఇది నేను అలా అనలేదు, అది చూసి ప్రమాదం ఉంది. ఎందుకు కొని తెచ్చుకోవాలి? ఇప్పుడు ఒక్క ప్లేయర్ లేనంత వల్ల ఒక్క ప్లేయర్తో మీరు గెలవలేరు. ఇప్పుడు మనం వరల్డ్ కప్ ఎలా గెలిచాం? సమిష్టి కృషితో గెలిచాం, అందరు ప్లేయర్స్ ఆడడంతో గెలిచాం. ఒక ప్లేయర్ వల్ల, ఒక బౌలర్ వల్లనో మీరు మ్యాచ్లు గెలవరు. ఈ కాంట్రవర్సీ క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఏమంటున్నారంటే ఈవెన్ ట్రినిడాడ్ నైట్ రైడర్స్లో కానీ కొన్ని మన ఇండియన్ ఫ్రాంచైజీస్ ఇతర లీగ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ఒక పాకిస్తాన్ ప్లేయర్స్ని ఆడించారు గతంలో. కానీ గతంలో ఆడించడం వేరే. ఎప్పుడైతే ఈ ముస్తఫిజుర్ కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో, ముస్తఫిజుర్ ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ని కేకేఆర్ తీసుకోవడంతో దాని మీద బ్రహ్మాండమైన దుమారం రేగింది. షారుఖ్ ఖాన్ కూడా వదిలిపెట్టకుండా ట్రోల్ చేశారు. ఆఖరికి బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా తల ఒగ్గి అతన్ని విత్డ్రా చేయాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో ఆలోచించాలి. గతంలో సంగతి వేరే. మన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో మనకి ఉన్న రిలేషన్స్ కానీ, బంగ్లాదేశ్తో మనకు రిలేషన్స్ ఆధారంగా మనం ఇప్పుడు మాట్లాడాలి. అలాంటప్పుడు మీరు సరే వేరే లీగ్లో తీసుకున్నాం, మా ఇండియాతో ఏ సంబంధం లేదు కదా, అట్లా కాదు కదా. వీఆర్ అన్ ఇండియన్ ఫ్రాంచైజీ. మీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఈ రోజున మీరు ఐపీఎల్ దాటి వేరే ఫ్రాంచైజీ లీగ్స్లో పెట్టుబడి పెట్టాలంటే మీకు రెవెన్యూ అంతా కూడా ఇండియన్ ఫ్యాన్స్ నుంచి వస్తుంది. సో ఇండియన్ ఫ్యాన్స్ సెంటిమెంట్స్ని మీరు గౌరవించాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఎవరైతే ఉన్నాడు ఈ అబ్రార్ అహ్మద్ మామూలు ప్లేయర్ కాదు అతను. అంటే ఇప్పుడు ఉస్మాన్ తారీఖ్ అనుకోండి, అతను ఇండియాకి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళ ఆట విషయం మీద చూస్తారు. ఇది అనవసరంగా ఫ్యాంటాస్టిక్ టీ అని అభినందన్ని, మన పైలట్ అభినందన్ని గురించి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి మాక్ చేస్తూ వెక్కిరిస్తూ అతను పోస్టులు పెట్టడం, రీల్స్ చేయడం, ఇలాంటివి చేసినాడు. అంటే నీ ఆటను వాడుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, పాకిస్తానీ అయినా. సో ఇండియాకి వ్యతిరేకంగా, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినప్పుడు అలాంటి ప్లేయర్ని తీసుకుని ఆలోచించాలి. అంత మాత్రం తెలియదండి. ఇప్పుడు కావ్య మారన్, షీజ్ అన్ యంగ్ లేడీ. సరే వాళ్ళ కోచ్ వెటోరీ ఫారినర్, అతను న్యూజిలాండ్ చెందినవాడు. కానీ వాళ్ళకి ఎవరు సలహాలు ఇవ్వరా? షీ కమ్స్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ. తమిళనాడులో కూడా ఎలాంటి సెంటిమెంట్స్ ఉంటాయో అందరికి తెలుసు. మరి అలాంటప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని కదా నిర్ణయం తీసుకోవాలి. మాకేం తెలియదు, మాకేం పట్టదు అన్నట్టుగా, ఎవరి సెంటిమెంట్స్తో మాకు సంబంధం లేదు అన్నట్టుగా మీరు సెలెక్షన్ చేస్తే యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. చాలా చాలా ప్రమాదకరమైన దారిలో వెళ్తున్నారు సన్ రైజర్స్ అని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా నా క్వశ్చన్ కూడా ఇదే. ఇది అన్ని విధాలా తెలిసి వాంటెడ్ గా ఒక కావాలని తీసుకున్న నిర్ణయమా, తెలియక జరిగిన తప్పిదమా? ఎలా చూడొచ్చు దీన్ని? అంటే తెలియకపోవడం కాదండి ఇది. ఏముందిలే, మాకు సంబంధం లేదు, ఇది 100 కదా, గతంలో కూడా ఆడించారు కదా. కానీ ఇటీవల కాలంలో వ్యక్తమవుతున్న సెంటిమెంట్స్ అవి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అల్టిమేట్లీ మీ స్టేక్ హోల్డర్స్ ఎవరు? ప్రధానమైన స్టేక్ హోల్డర్స్ మీ ఫ్యాన్స్. వాళ్ళ సెంటిమెంట్స్ని గౌరవించాలి. అలా గౌరవించకుండా పర్వాలేదు, మేము అక్కడేదో చేస్తున్నాం కదా, ఇక్కడ కాదు అన్నట్టుగా ఫ్యాన్స్తో మీరు ఎప్పుడు ఆ డిటాచ్మెంట్, డీలింక్ అవ్వడం మంచిది కాదు. సన్ రైజర్స్ మొదటి నుంచి ఉన్న ప్రాబ్లం ఏది? వీళ్ళ క్యాప్టెన్లు చూడండి, క్యాప్టెన్లు అందరూ కూడా ఫారిన్ క్యాప్టెన్స్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైం. శిఖర్ ధవన్ ఒక్కడే ఎక్సెప్షన్. సో మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఫారిన్ క్యాప్టెన్స్, కోచ్లు ఫారినర్స్ ఉంటారు. టాప్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరు పెట్టుకోరు వాళ్ళు. మాకేముందులే, మా టీం బట్టి నడిపించుకుంటాం, మా ఫారిన్ స్టార్స్ ఉంటే చాలా అన్నట్టుగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా తెలుగు
లాంగ్వేజ్ మీద కానీ తెలుగు మీద కానీ ఎలాంటి ఇది లేదు. సో వాళ్ళకి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంత ముఖ్యం అనేది మిగతా ఫ్రాంచైజీలన్నీ గుర్తించిన అన్ఫార్చునేట్లీ సన్ రైజర్స్ ఎప్పుడూ గుర్తించలేదు. సో మీరు అనవసరమైన కాంట్రవర్సీ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీ పర్ఫార్మెన్స్ ఏం బాగలేదు. సో ఈ ఇయర్ మళ్ళీ మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు. సో మీరు మళ్ళీ రీబిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. మళ్ళీ మీరు ఈ సంవత్సరం ఎక్కడైతే బాగుంటున్నారో లాస్ట్ ఇయర్ ఈసారి బాగా పర్ఫామ్ చేసే ఈ డిస్టర్బెన్స్ మీకు అవసరం. ఇప్పుడు అనవసరమైన డిస్టర్బెన్స్, ఇప్పుడు మీ ఆట మీద కాకుండా ఈ అన్నెసరీ ఆఫ్ ద ఫీల్డ్ యాక్టివిటీస్ మీద ఇప్పుడు ఫోకస్ వచ్చే అవకాశం ఉంది. మీ టైంని ఎనర్జీస్ని తినేస్తాయి. మీకు అనుకోకపోయినా ఈ నెగిటివిటీ అంతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ లాట్. సో అది దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. మీకు ఐపీఎల్ ముఖ్యమా లేకపోతే మీ ఫారిన్ లీగ్స్ ముఖ్యమా అనేది కూడా ఆలోచించాలి. ఐపీఎల్ ముఖ్యం అనుకుంటే మీరు అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉండరు సన్ రైజర్స్ మేనేజ్మెంట్. సార్ చాలా కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు మీరు. మరో 2 వారాల్లో ఐపీఎల్ మొదలవబోతుంది. ఇప్పుడు ఈ వివాదం అయితే ఆ ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ క్రేజ్ ను కానీ ఎస్ఆర్హెచ్ రీచ్ ను కానీ తగ్గించే అవకాశం ఉంటుంది అంటారు. ఎస్ఆర్హెచ్ మీద ఒక రకమైన నెగిటివ్ క్యాంపెయిన్ రన్ చేయడానికి, నెగిటివ్ గా మాట్లాడడానికి, ఆట మీద కాకుండా ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయడానికి న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ఎస్ఆర్హెచ్ వ్యతిరేకంగా వెళ్ళారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అలాగే ఉంటారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళ విషయంలో మార్పు ఉండదు. వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ పెద్ద పట్టించుకోరు. కానీ న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ కి వ్యతిరేకంగా మారే అవకాశం. మీ ఫ్యాన్ బేస్ పెంచుకోవాలి కదా, ప్రతి సంవత్సరం మీ ఫ్యాన్ బేస్ పెంచుకోవాలి. మీరు న్యూట్రల్స్ కూడా మీకు సపోర్ట్ చేసేలా చూసుకోవాలి. ఇదంతా ఐపీఎల్ అంతా కూడా ఫ్యాన్స్ మీద ఆధారపడి నడిచే కమర్షియల్ లీగ్ అది. సో ఆ ఫ్యాన్స్ ని మీరు నెగ్లెక్ట్ చేస్తే, ఫ్యాన్స్ సెంటిమెంట్స్ మాకు సంబంధం లేదు అన్నట్టుగా, మాకు పూర్తిగా మా సంగతి అయితే మేము చూసుకుంటాం అన్నట్టుగా మీరు అట్టర్ డిస్రిగార్డ్ తో వ్యవహరిస్తే అది చాలా ప్రమాదకరమైన ధోరణి. సో వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సార్ మీరు ఇందాక మాట్లాడుతూ కావ్యమారన్ ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని చెప్పి ఒక మాట అన్నారు. దాంతో పాటు ఇప్పుడు దేశంలో ఒక తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగినాయి. ఇలాంటి సందర్భంలో మీరు అన్నట్టు అన్ని సర్కమ్స్టాన్సెస్ ఆలోచించుకొని అబ్రాల్ని మళ్ళీ వదిలేసుకునే అవకాశం ఏమైనా ఆ జట్టుకి ఉందా? ఉందండి, తప్పకుండా ఉంది. ఎలా అయితే ముస్తఫిజును వదిలేసుకున్నారో వీళ్ళు కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అతను నార్మల్ ప్లేయర్ అయితే నేను చెప్పినట్టుగా ఓకే, కానీ ఇండియాకి వ్యతిరేకంగా అతను చేసిన రీల్స్ కానీ, అతను చేసిన సోషల్ మీడియా పోస్టులు కానీ ఉన్న తర్వాత అది మన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి నాకు కనబడట్లేదు. నేను కూడా ఐ ఫర్మ్లీ బిలీవ్ పాలిటిక్స్ వేరే, స్పోర్ట్స్ వేరే నమ్ముతాను. కానీ ఇప్పుడున్న సెంటిమెంట్స్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సెంటిమెంట్ రెస్పెక్ట్ చేసినా చేయకపోయినా అవి మీరు వాటిని తప్పించుకోలేరు. అనవసరంగా మీ ఆట మీద కాకుండా మీ ఫోకస్ వేరే విషయాల మీదకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అది అవసరం లేదు కదా, అది దట్స్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. మీరు పూర్తి మీ ఎనర్జీస్ అన్నీ కూడా మీరు మళ్ళీ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేయాలి. ముందు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి. ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లే ఆఫ్స్లో కూడా నెగ్గి టైటిల్ కొట్టాలి అనే దృష్టి ఉండాలి తప్ప మీ అటెన్షన్ డైవర్ట్ చేసే టాపిక్స్ ఏమి మీకు అవసరం లేదు ఇప్పుడు. సో ఇంత ఐపీఎల్ దగ్గరకు వస్తున్న టైంలో మీ టైమింగ్ ఆఫ్ ది డెసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. 2 వారాల్లో ఐపీఎల్ ఉండగా ఇది స్టార్ట్ చేస్తే ఏంటంటే మీరు ఒక నెగిటివ్ దీంతో స్టార్ట్ చేస్తారు. మీకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఎస్ఆర్హెచ్కి వ్యతిరేకంగా, ఇప్పుడు న్యూట్రల్ వెన్యూలో ఆడతారు మీరు, అక్కడ ఎస్ఆర్హెచ్ వ్యతిరేకంగా అక్కడ మీకు క్రౌడ్ సపోర్ట్ అనేది లేకుండా ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా కూడా అవాయిడబుల్. దీన్ని మీరు అనవసరంగా కొరితో తలగొక్కున్నట్టుగా మీరు కొని తెచ్చుకున్న వ్యవహారం అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి అదే ఇప్పుడు నేను ఒక పాయింట్ మీరు మాట్లాడుతుంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది సార్. 2 days బ్యాక్ అఫ్రీది మాట్లాడుతూ వరల్డ్ కప్ లో ఇండియా మ్యాచ్ ఆల్మోస్ట్ మేము గెలిచేసాం అనుకున్నాము, 264 చేసింగ్, ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా మాకు బ్రహ్మాండంగా దొరికింది, అలాంటి టైంలో ఇంకా మాదే విజయం అనుకుంటున్నప్పుడు ఒక్క వికెట్ పడింది. తర్వాత ఇండియన్ ఫ్యాన్స్ నుంచి ఆ జట్టుకి వచ్చిన సపోర్ట్ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఆగలేదు, మేము అనుకోకుండా ఓడిపోయాము, ఆ ప్రెజర్ తట్టుకోలేక అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే గ్రౌండ్ లో ఆడియన్స్ మద్దతు ఎంత అవసరం అని చెప్పే ఉదాహరణ అది. డెఫినెట్గా ఇప్పుడు క్రౌడ్ మీకు ఒకసారి 12th man లా పనిచేస్తారు. క్రౌడ్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మీరు ఇవే గేమ్స్లో ఆడుతున్నప్పుడు, ఇక్కడంటే హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో ఆడుతుంటే మీకు ఆరెంజ్ ఆర్మీ మొత్తం క్రౌడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, అందరు ఆరెంజ్ జెర్సీలు వేసుకుని. కానీ బయట ఆడుతున్నప్పుడు కూడా మీకు క్రౌడ్ సపోర్ట్, న్యూట్రల్ ఫ్యాన్స్ మీకు సపోర్ట్ చేయగలగాలి. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మీద ఒక నెగిటివ్, మీకు ఆల్రెడీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ కూడా సస్పెండ్ చేశారు. ఎస్ఆర్హెచ్ కాదు, సన్ రైజర్స్ లీడ్స్ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ రిపోర్టింగ్ జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎందుకు కొని తెచ్చుకుంటారు అనవసరంగా? అది సన్ రైజర్స్ లీడ్స్ మీద కాదు, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద కూడా దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది. చాలా అంటే చాలా పడుతుంది. ఎక్కువ ఎఫెక్ట్ పడేది సన్ రైజర్స్ హైదరాబాద్ మీద.
సో మీరు ఉమ్. లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మరి ఈసారి కూడా ఎందుకలా మీరు మళ్ళీ ఆ కొని తెచ్చుకుంటారు? మీరు ఇదంతా వదిలేస్తే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు ఉంటే అబ్రార్ అహ్మద్ని మీరు వదిలేసుకోండి. ఒక్క ప్లేయర్ వల్ల మీరు అతనే మీకు అంత ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ కూడా ఏం కాదు అతను రికార్డు చూసినా ఏం చూసినా ఈజ్ గుడ్ బౌలర్, నో డౌట్, ఐ అగ్రీ. వాళ్ళు ఏదో ఆస్ట్రేలియా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారంటే అతన్ని వేరియేషన్స్ పిక్ చేయడం కష్టంగా ఉంది, అంత తర్వాత సంగతి. అతనికి బాగుపోతే ఇంకొక బౌలర్ వస్తాడు, అతని ప్లేస్లో మీరు తీసుకోవచ్చు. అంతేగాని అనవసరంగా మీరు ఐపీఎల్ని పాడు చేసుకోవద్దు. ఎక్కడో మబ్బులో నీళ్లు చూసుకుని ముంతలో నీళ్లు ఒలగ పోసుకున్నట్టుగా మీరేదో అక్కడ ది 100ని దృష్టిలో పెట్టుకొని మీరు మీకు మెయిన్ సోర్స్, మీకు మెయిన్ మీ మీ అస్తిత్వానికి ప్రధానమైనది ఏంటి? ఐపీఎల్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. దాన్ని మీరు అనవసరంగా పాడు చేసుకోవద్దు. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ డిస్కషన్. ఇది ఇలా తీసుకోవడం కరెక్టా కాదా, ఎక్కడో లీగ్ తీసుకుంటే మనకేంటి అబ్జెక్షన్, ఆ డిస్కషన్లోకి దాని మంచి చెడుల గురించి నేను జడ్జిమెంటల్గా మాట్లాడదలుచుకోలేదు. కానీ సన్ రైజర్స్ ఇలాంటి కాంట్రవర్సీస్ అవాయిడ్ చేస్తే మంచిది అని అదొక్కటే నాకు అనిపిస్తుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే, మీరు ఫ్యాన్స్ మనోభావాల్ని, ఫ్యాన్స్ సెంటిమెంట్స్ని గౌరవించండి. ఎందుకంటే అల్టిమేట్లీ ఈ ఓవ్ యువర్ ఎగ్జిస్టెన్స్ టు ద ఫ్యాన్స్ వల్లే మీరు ఎదిగారు. ఫ్యాన్స్ ఇచ్చిన సపోర్ట్తోనే మీరు 2016లో టైటిల్ గెలిచారు, తర్వాత కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మీకు మంచి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని మీరు పాటు చేసుకోండి. చాలా మంది చూస్తే ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా కొంతమంది దీని గురించి చాలా ఆగ్రహంతో ఉన్నారు. సో మీ ఫ్యాన్ బేస్ని ఎందుకు మీరు పాటు చేసుకుంటారు? ఫ్యాన్ బేస్ పెంచుకోవాల్సింది పోయి మీరు ఫ్యాన్ బేస్ని ఎందుకు కట్ చేసుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. సార్, ఈ విషయంలో నాది ఒక చాలా సీరియస్ క్వశ్చన్. మేబీ నేను కరెక్ట్ కాకపోవచ్చు, రాంగ్ కావచ్చు, బట్ నాకు అనిపిస్తుంది చెప్తున్నాను. మొదటి నుంచి కూడా ఎస్ఆర్హెచ్ తీసుకునే నిర్ణయాలు ఫ్యాన్స్ మనోభావాలు కానీ సెంటిమెంట్స్ కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా తీసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకి డేవిడ్ వార్నర్ని సడన్ గా టీంలో నుంచి తీసేయడం అయితే కానీ, విలియమ్సన్ కి సడన్ గా తీసేయడం అయితే కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ చాలా అంటే షాకింగ్ గా ఉంటాయి. సో ఇప్పుడు కూడా అలాంటి డిసిషనే జరిగింది. కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. డేవిడ్ వార్నర్ని వాళ్ళు హ్యాండిల్ చేసింది, వాళ్ళకి టైటిల్ గెలిపించి పెట్టాడు. విరాట్ కోహ్లీ 2016లో ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నాడు, కానీ విరాట్ కోహ్లీ అంత మంచి ఫామ్లో ఉన్నాడు, డేవిడ్ వార్నర్ ముందుండి నడిపించాడు, టీంకి టైటిల్ గెలిపించి పెట్టాడు. అలాంటి వార్నర్తో వాళ్ళకి ఏదో గొడవలు వచ్చినాయి, నో డౌట్. మేనేజ్మెంట్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ వార్నర్. కానీ అతను ట్రీట్ చేసే విధానం, అతను వాటర్ బాయ్గా డ్రింక్స్ సర్వ్ చేయడం, చాలా చాలా హ్యూమిలియేట్ చేశారు. మీరు అన్నట్టుగా సెంటిమెంట్స్ని ఏమాత్రం, ఇప్పుడు డేవిడ్ బాయ్ అని చెప్పి హైదరాబాద్లో డేవిడ్ వార్నర్ మన దేశస్థుడు కాకపోయినా, ఆస్ట్రేలియన్ అయినా కూడా అతను ఏదో మన సొంత అన్నలాగా, సొంత తమ్ముడులాగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కేన్ విలియమ్సన్, కేన్ మామా అని చెప్పి ఎంతగానో అభిమానిస్తారు. వాళ్ళిద్దరిని ది వే ఎస్ఆర్హెచ్ హెస్ ట్రీటెడ్ బోత్ ఆఫ్ దెమ్ వాజ్ రియల్లీ అపాలింగ్. చాలా దారుణంగా ట్రీట్ చేశారు వాళ్ళు ఇద్దరిని కూడా. సో అది వాళ్ళు సెంటిమెంట్స్ పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళు ఒక ఐవరీ టవర్ అంటారు, దాంట్లో ఉంటారు వాళ్ళకి కింద ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అది ఏం లేదు. మేము ఏదో నిర్ణయాలు తీసుకుంటాం, మీకు నచ్చితే మాతో ఉండండి, లేకపోతే పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారేమో అని అనిపిస్తుంది. సో దే హ్యావ్ టు బి గ్రౌండెడ్. చాలా వాళ్ళ ఫ్యాన్స్ విషయంలో, ఫ్యాన్స్ సెంటిమెంట్ విషయంలో వాళ్ళు పట్టించుకుని తీరాలి, లేకపోతే అది మీకు మొదటికే మోసం వస్తుందని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ గ్రహించాల్సిన అవసరం ఉంది. సార్, చివరిగా 2 ప్రశ్నలు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ టీము, అంటే ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ లీడ్స్ అక్కడ జట్టు, ముందుకొచ్చి అబ్రార్ని వదులుకొని ఒక ప్రకటన చేస్తే ఈ మొత్తం ఏవైతే విమర్శలు వస్తున్నాయో వీటన్నిటికీ ఒక చెక్ పెట్టినట్టు అవుద్ది అంటారా? అయితే మీకు కావ్యమారన్ స్టైల్ మీకు తెలుసు కదా, అంత తొందరగా వెనక్కి తగ్గుతుందా అని నాకు అనిపించట్లేదు. ఆమె వెనక్కి తగ్గే స్టైల్ అంటే వాట్ ఎవర్ వి సీ ఆన్ టీవీ, ఆమె బాడీ లాంగ్వేజ్ అది చూస్తే ఏంటంటే ఫ్యాన్స్ ఇలా అనుకున్నంత మాత్రం నేను నిర్ణయం మార్చుకోవాలా అనే ఒక ఫీలింగ్ ఉంటుందా? మరి దానికి మరి వెటోరీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, అంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అంటే, సన్ రైజర్స్ మేనేజ్మెంట్ అంటే ఇంకా చాలా మంది ఉంటారు కదా, పెద్దలు ఉంటారు, వాళ్ళు ఎవరైనా ఈ నిర్ణయం మార్చుకోకపోతే ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది, చాలా డ్యామేజ్ జరుగుతుంది, ఐపీఎల్కు డ్యామేజ్ జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో పోరెత్తిపోతుంది ఎస్ఆర్హెచ్ మీద. ఎస్ఆర్హెచ్ను విలన్గా ఎందుకు చూడాలి మీరు? ఎస్ఆర్హెచ్ను విలన్గా ఎందుకు చూడాలి? న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా వీళ్ళని అభిమానించాలి, కొత్త ఫ్యాన్స్ రావాలి. అలా కాకుండా ఎస్ఆర్హెచ్ సడన్లీ హెస్ బికమ్ ఎ విలన్. అలా అవ్వాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఫర్ ది సేక్ ఆఫ్ జస్ట్ వన్ ప్లేయర్ హూ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ప్లేయర్. అతనేదో బ్రహ్మాండమైన ప్లేయర్, అతను తీసుకోవాలనుకుంటే ఇప్పుడు షాహిద్ జాదవ్, ఫర్హాన్ తీసుకోండి, పని అతన్ని తీసుకున్నారు. ఎందుకంటే అతను సూపర్ ఫామ్లో కనిపించాడు మనకి మొన్న వరల్డ్ కప్లో. అతను కాదు కదా మీరు తీసుకున్నది, ఒక యావరేజ్ ప్లేయర్ని, జస్ట్ అబోవ్ యావరేజ్ ప్లేయర్ని తీసుకున్నారు. అతనే మీకు మ్యాచ్ విన్నర్ గెలిపించేవాడు కదా. అతని కోసం మీరు అనవసరంగా బోల్డ్ని కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చాలా సున్నితమైన అంశము, కానీ చాలా నిక్కచ్చిగా మీకు అనిపించినట్టు చాలా బాగా వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.